హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య క్యూటీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే కొంచెం ఈరోజు సాడ్గా ఉన్నామండి. ఎందుకంటే ఒక చిన్న ప్రాబ్లం. అదేంటంటే మేము ఆల్రెడీ బుడ్డదాన్ని స్కూల్లో స్టార్ట్ చేసి 2 days అవుతుంది. అండ్ ఆద్య కూడా మంచిగా స్కూల్కి వెళ్తుంది. ఇలా వెళ్తుంది అనుకున్న టైంలోనే మేమైతే వరంగల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా ఫుల్గా అన్నీ ఫైనల్గా ప్యాక్ అయితే చేసుకున్నాము. ఒక 1 week అలా అయితే ఉండొద్దామని వెళ్తున్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా అప్పుడైతే మీకు ఎక్కడ డౌట్ రాకుండా ఫుల్గా అయితే అర్థమైపోతుంది. నేను వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాను కదా. సో ఆ రోజు లంచ్ అయితే చేసి వెళ్దామని నేను క్యాబేజ్ పప్పు టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ట్రైన్లో తినడానికి అయితే లాటీ చొక్కపై బింగో ఇలా కొన్ని స్నాక్స్ పెడితే వాళ్ళైతే అల్లరి చేయరు కదా అని అయితే నేను ఇంకా ఈ స్నాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. అండ్ ఇంకా నేనైతే కోవిడ్ సీజన్ ఉన్నా లేకున్నా శానిటైజర్ మాస్క్ అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాను, పిల్లలకు కూడా పెడతాను. ఇంకా బుడ్డ చూసారా ఎలా ఏడుస్తుందో. ఇంకా ఫైనల్గా వాళ్ళకి తినిపించేసి నేనైతే ఇంకా నా లంచ్ అయితే కానిచ్చేసాను. ఇంకా చిన్నదానికైతే ఇంకా తినిపించలేదు. సో ఇంకా ఎట్ ఎ టైం తింటూ నేనైతే తింటున్నాను. కానీ బాగా ఏడుస్తుంది, ఎందుకో అర్థం కావట్లేదు. అండ్ ఎలానో అలాగా చిన్నదానికైతే తినిపించేశాను. తినిపించాక ఇంకా అప్పుడైతే తన మూడ్ వచ్చేసి రిఫ్రెష్ అయిపోయింది, ఇంకా బాగా ఆడుకుంటుంది. సో ఈ టైంలోనే కదా మనం పిల్లలకి రెడీ చేసి జడ వేయగలం. నేనైతే ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఫస్ట్ అయితే మా ఐరా పాప ఎక్కడికి వెళ్ళినా నన్నే రెడీ చేయి మమ్మీ అని అయితే ఫస్ట్ చెప్తుంది. సో ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసి పిల్లలకి 2 జడలు ఇలా నీట్గా వేశాను. మనము ఎప్పుడైనా జర్నీలో ఇలాంటి జడలు ఇలా నీట్గా ఇట్లా ఫ్రెంచ్ ప్లేట్ ఇలాంటివి వేసుకుంటే పిల్లలకు చెరిగిపోకుండా ఇంకా చాలా టైం వరకు అయితే ఉంటాయని అయితే ఇలా వేస్తున్నాను. ఇంకా చిన్నదానికైతే అయిపోయాయి. చూడండి ఎంత స్టిల్ వస్తుందో, తను చాలా క్యూట్గా అనిపిస్తుంది. జడలు పెరుగుతున్న కొద్దీ ముద్దు పెట్టుకోకుండా ఆగలేకపోతున్నాము. ఇంకా చాలా ముద్దు వచ్చేస్తుంది బుడ్డదైతే. ఆద్య పాపకైతే వేస్తున్నాను, ఇద్దరికి సేమ్ వేస్తాను ఎప్పుడైనా జడలైనా. ఇంకా డ్రెస్సెస్ అయితే మ్యాక్సిమం వేయను, ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాను. జడలు అయితే మ్యాక్సిమం సేమ్ వేస్తూ ఉంటాను. ఇద్దరు పిల్లలు చాలా క్యూట్గా అనిపించారు. ఫస్ట్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే లిటరల్లీ చెప్పాలంటే ఐరా పుట్టినప్పటి నుంచి ట్రైన్ ఎక్కలేదు, ఆల్వేస్ బస్ జర్నీ ఆర్ కార్లో అయితే వెళ్తాము. కరెక్ట్గా చెప్పాలంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి అయితే మేమైతే ట్రైన్ జర్నీస్ అవాయిడ్ చేసాము. మ్యాక్సిమం 6 or 7 years అవుతుంది ఇంకా ట్రైన్కి రాక. ఫైనల్గా ఇప్పుడైతే డేట్ చేసి అయితే వచ్చేసాము. ఎందుకంటే పిల్లలకి ఇంకా బస్లో అయితే బోర్ కొడుతుందంట. సో ట్రైన్లో ఎంజాయ్ చేస్తూ వెళ్తారని అయితే వెళ్తుంటే ఇక బుడ్డదైతే ఇక అల్లరి స్టార్ట్ చేసింది. ఇంట్లో అయితే అసలు అల్లరే చేయదు, బట్ ట్రైన్లో అయితే ఇంకా బాగా అల్లరంటే అలా కాదు, జస్ట్ ఊరికే ఇంకా వాళ్ళ డాడీతో సరదాగా కాసేపు ఆడుకుంది. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు పిల్లలు. అమ్మ ఇంటికి రాగానే ఇంకా తోటకూర అయితే కట్ చేస్తుంది. మేమైతే స్కూల్ టైంలో ఇంత సడన్గా ఇక్కడ రావడానికి రీజన్ అయితే ఏంటంటే మా హస్బెండ్కి ఒక చిన్న సర్జరీ ఉందని, మైనర్ సర్జరీయే, అంత పెద్దది కాదు. సో ఇంకా దానికోసం అయితే ఇక్కడ వరంగల్లో అయితే చిన్న సర్జరీ చేయించుకుందామని అయితే వస్తున్నాము. దాంట్లో వన్ డే అడ్మిట్ చేసుకుంటారు. బట్ ఇంకా మేమైతే రెస్ట్ తీసుకోవాలి కదా అని అయితే 1 week అయితే ప్లాన్ చేసుకొని వచ్చేసాము. వచ్చి రాగానే జొన్న అన్నం, తోటకూర ఇవన్నీ చూసేసరికి పిల్లలకి యాక్చువల్గా పిల్లలు నాన్ వెజ్ ఇష్టపడరు, ఇలాంటి కర్రీసే బాగా తింటారు. ఇష్టంగా అయితే తినేశారు. తిన్నాక వాళ్ళ డాడీకి అయితే ఆద్య ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి చేస్తూ ఉంటాము మేము. వాళ్ళ డాడీ కోసం అని అయితే కీర దోశ జ్యూస్ చేయాలని ఆద్య నేనే చేస్తాను మమ్మీ అని అయితే ఇంకా తనకు వదిలేశాను. తను పీసెస్ కట్ చేసి ఇంకా మిక్సర్ జార్లో వేస్తే నేనైతే జ్యూస్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం అల్లం రెబ్బలు అండ్ నిమ్మకాయ పిండాను అండ్ పుదీనా కూడా వేశాను. ఫస్ట్ అయితే ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పేస్ట్ లాగా అయిపోయిన తర్వాతనైతే మళ్ళీ నేను ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి పుదీనా అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా థిక్గా ప్యూరీగా వచ్చినప్పుడే మనము ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అయితే చేసుకొని వడగట్టుకోకుండా ఇలా గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. చాలా హెల్దీ అండి ఇది. అండ్ కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసింది. వాళ్ళ డాడీ చూసి అసలు చాలా మా పాప చేసిందని అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టేస్ట్ కూడా చూసి చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా బుడ్డదానికి పాలు కావాలంటే అస్సలు నచ్చవు, పాలు ఇస్తే తాగదు. సో నేనైతే దాన్ని బొర్డే కొట్టించి కాఫీ పెట్టించాను. కాఫీ టీ అదే ఎలా అయినా చెప్తే తాగుతుందని అయితే నేను ఇంకా టీ పెట్టించానని చెప్తే దాన్ని కూర్చొని బయటికి తీసుకొచ్చుకొని ఇంకా ఫైనల్గా డోర్ మ్యాట్లో కూర్చొని అయితే పాలు తాగుతుంది. పాలు కదండి,
కాఫీ అని అయితే ఫీల్ అవ్వకుంటూ తాగుతుంది. అండ్ ఇక్కడ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది, వర్షం పడి మొత్తం గ్రీనర్గా చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు, కాసేపు ఆడుకున్నారు కిందికి వెళ్ళి తాతయ్యతో. ఇక్కడికి వచ్చిర్రంటే ఇంట్లో ఉండరు, ఈవినింగ్ అయితే సరదాగా అలా వెళ్తున్నారు. బట్ వాళ్ళు ఇంటికి వచ్చేలోపే వర్షం అయితే చాలా బాగా పడేటట్టుంది. ఏమోనండి, ఇంకా పిల్లలు బయటికి వెళ్తే మాత్రం మాకేముంటుంది, పనులు మొత్తం ఫాస్ట్గా చేసుకోవాలని. వర్షం వచ్చేటట్టు ఉంది కదా, బట్టలు అయితే తీసుకొచ్చుకొని అమ్మ నేనైతే ఫోల్డ్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేలోపు మా చిన్నదొస్తేనైతే అస్సలే ఫోల్డ్ చేసుకొని ఇవ్వదు. నేనే ఫోల్డ్ చేస్తాను మమ్మీ అని అయితే మొత్తం తీసుకొని ఆగమాగం చేస్తుంది. సో ఇంకా నేనైతే అమ్మతో మాట్లాడుకుంటూ, చాలా రోజులైంది అది కదా, ఇంకా మాట్లాడుకుంటూ ఇద్దరం అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాము. వాళ్ళు వస్తే ఇక వాళ్ళు మమ్మల్ని మాట్లాడుకొనివ్వరు. ఇక వాళ్ళ ఎంజాయ్ వాళ్ళది, వాళ్ళ అల్లరి వాళ్ళదే. ఇక అల్లరి చేస్తూ ఉంటారు. చాలా డేస్కి అయితే మేము వచ్చామని అయితే అమ్మ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఈసారి అయితే మేము 1 వీకే ఉండి వెళ్తున్నాము. సాయంత్రం అయితే ఇక్కడ ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా పిల్లలు అయితే ఊరుకోరు. తాతయ్యతో వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చుకొని ఇలా గ్రైండ్ చేసాము. గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా పెడుతున్నాను పిల్లలకైతే. మా చిన్నదానికైతే ఎక్కడ లేని ఆరాటం గోరింటాకు చూస్తే. తను పెట్టుకునేది లేదు, ఏం లేదు, కానీ ఇలా పెడితే మాత్రం దానికి ఎక్కడ లేని దురదైతే వచ్చేస్తుంది. అందుకే గోరింటాకు పెట్టాలని చాలా ఇష్టము. బట్ దాన్ని అయితే ఎక్కువసేపు ఉంచుకోదు. మనం లిటరల్లీ చెప్పాలంటే 1 హ్యాండ్కి పెట్టేలోపు ఇంకో హ్యాండ్కి పెట్టేలోపే తను తీసేసుకుంటుంది. పెట్టాక 2 మినిట్స్కే తీసేసింది. అందుకే లైట్గా పడింది. ఆద్య అయితే చాలా ఓపిక్గా ఉంచుకుంది, తనకైతే చాలా రెడ్గా పండింది. ఇంకా పిల్లలు అంతే కదండి. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళి వచ్చాక కరెంటు పోయింది. కరెంటు పోతే మా ఆద్య ఊరుకుంటుందా, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటుంది. అక్క అలా చేస్తుందని చెల్లి అయితే ఊరుకుంటుందా, తను కూడా చేసింది లాస్ట్కి. అండ్ వాళ్ళ డాడీతో అయితే ముచ్చట్లు పెడుతున్నారు. ఇలా కరెంటు పోతే హ్యాపీనెస్ చాలా బాగా ఉంటుంది. కరెంట్ ఉన్నప్పుడు అయితే ఎవరు బిజీలో వాళ్ళే ఉండిపోతారు. చిన్నదానికైతే అన్నం తినిపిస్తున్నాను, ఆద్య వచ్చేసి తనే తింటుంది. ఇంకా తనకైతే చాలా ఇష్టం పికిల్స్. సో ఈరోజైతే ఇంకా తోటకూర ఆఫ్టర్నూన్ తిన్నది కదా, ఇంకా నైట్ అయితే పికిల్ తోట అయితే తినేస్తుంది. బుడ్డదైతే ముచ్చట్లు చెప్తూనే ఉంటుంది. తనకి 12 అయినా నిద్ర రాదు. ఫైనల్గా అయితే పడుకోవడానికి అందరూ సిద్ధమైపోయారు, ఆల్రెడీ పడుకున్నారు. బట్ చిన్నదైతే ఇంకా ముచ్చట్లు చెప్తూనే ఉంటుంది. టైం అయితే 12 అవుతుంది. బట్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అయితే నేను ఇంజెక్షన్ ఇస్తాను డాడీ, పెద్దయ్యాక డాక్టర్ని అవుతాను డాడీ అని అయితే చెప్తున్నారు. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చూసి అయితే చాలా మురిసిపోతున్నారు. అండ్ ముందే మా హస్బెండ్కి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు అయితే నిద్రకు వచ్చారు. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ వ్లాగ్ అయితే ఇప్పటికీ స్టాప్ చేస్తున్నాను. ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్.